పిల్లల్ని ఒక మంచి ఫ్యామిలీకి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత హస్బెండ్ ఊరికి వెళ్ళి సెటిల్ అవుదామని అనుకుంటుని అన్నీ మేము అనుకున్నట్లు అవ్వదు కదా. అలాగే జరిగింది నా లైఫ్ లో. చెల్లెలు చదువు కంప్లీట్ అయిన తర్వాత మంచి అలెన్స్ వచ్చారు, పెళ్లి చేసాము. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల ఇక్కడే కొన్ని రోజులు ఉంటామని ఇక్కడే ఉండిపోతుంది. కూతుర్ని స్కూల్ కి చేర్పించే టైం వచ్చింది. అప్పుడే నాకు నా లైఫ్ లో కష్టాలు స్టార్ట్ అయిపోయింది. హస్బెండ్ కి హెల్త్ బాగోలేదు అని చెక్ చేయడానికి హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు తెలిసింది వారికి క్యాన్సర్ ఉంది అని. అది వలన చాలా కష్టాలు అనుభవించారు. కూతుర్ని స్కూల్ మాన్పించేసి హస్బెండ్ ఊరికి ట్రీట్మెంట్ కని వెళ్ళాము. ఇక్కడే కూతుర్ని స్కూల్ కి చేర్పించాము, స్టార్ట్ చేసాము. 5 years పోరాటం తర్వాత నా హస్బెండ్ చనిపోయారు. ఇప్పుడు వారు చనిపోయి 3 months అయ్యింది. అక్కడ ఉన్న ఆస్తులు అన్ని నాకే వచ్చింది. చాలా మంది ఏం చెప్తున్నారు అంటే 2 పెళ్లిళ్ళు చేసుకుని 2 భర్తలు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు అని. ఇద్దరు వదిలేసి వెళ్ళిపోయారు, కానీ ఆస్తులు మాత్రం చాలా వచ్చింది నీకు అని చాలా దారుణంగా మాట్లాడతారు. ఎస్కే పెళ్లి చేశారు. అప్పటి నుంచి నా లైఫ్ లో కష్టాలు బాధలే చూస్తున్నాను నా పెళ్లి లైఫ్ లో.